ఐపీఎల్ 19వ సీజన్ లో భాగంగా నిన్న ముంబై ఇండియన్స్ అదరగొట్టింది. ఇప్పటికే ప్లే ఆఫ్స్ అవకాశాలను కోల్పోయిన ముంబై ఇండియన్స్ పోతూ పంజాబ్ ప్లే ఆఫ్స్ అవకాశాలని కష్టాల్లో నెట్టేసింది. దీంతో పంజాబ్స్ జరగబోయే 2 మ్యాచ్ల్లోనూ తప్పక గెలవాల్సిన పరిస్థితి. ఏ ఒక్క మ్యాచ్ ఓడిపోయినా ప్లే ఆఫ్స్ నుంచి తప్పుకున్నట్టే. ఇక ముంబై ఇండియన్స్ పంజాబ్ పై గెలవడంతో మరో 2 జట్లకు మంచి అవకాశాన్ని కల్పించినట్టే. టేబుల్లో 5-6 స్థానాల్లో ఉన్న సిఎస్కే రాజస్థాన్ రాయల్స్ కి టాప్ 4 లోకి వెళ్లేందుకు మంచి ఛాన్స్ దొరికింది. ఎందుకంటే ఆ 2 జట్లకి మరో 3 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ఇంకో 2 మ్యాచ్లు గెలిస్తే ప్లే ఆఫ్ కు అర్హత సాధిస్తాయి. ఒకవేళ నెట్ రన్ రేట్ పరంగా భారీ విజయాలు సాధిస్తే పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్ రేస్ నుంచి వైదొలిగినట్టే. అంటే మొత్తంగా పంజాబ్ కింగ్స్ కు సిఎస్కే రాజస్థాన్ రాయల్స్ ఓటములపై భవితవ్యం ఆధారపడి ఉంది. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ ఇంకొక మ్యాచ్ గెలిస్తే 16 పాయింట్లతో ప్లే ఆఫ్ లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. ఇక ఆర్సీబీ గుజరాత్ టైటాన్స్ ఇప్పటికే 16 పాయింట్లతో ప్లే ఆఫ్ బెర్తును కన్ఫర్మ్ చేసుకున్నాయి. ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ సిఎస్కే ఆర్ఆర్ మ్యాచ్ల ఫలితాలను బట్టి ప్లే ఆఫ్ బెర్తులు ఖరారవుతాయి. అయితే ముంబై ఇండియన్స్ పై పంజాబ్ కింగ్స్ ఓడిపోవటం సిఎస్కే రాజస్థాన్ లకి కొండంత ధైర్యం వచ్చిందనే చెప్పాలి. ఇక ఢిల్లీ కేకేఆర్ అన్ని మ్యాచ్ల్లో గెలిచిన ప్లే ఆఫ్ చేరడం కష్టమే. ఆర్సీబీ గుజరాత్ టైటాన్స్ చెరో 16 పాయింట్లతో టాప్ 2 లో ఉండగా సన్ రైజర్స్ హైదరాబాద్ 14 పాయింట్లతో టాప్ 3 లో ఉంది. ఇక పంజాబ్ కింగ్స్ సిఎస్కే రాజస్థాన్ ల కంటే 1 పాయింట్ అధికం కారణంగా 13 పాయింట్లతో 4వ స్థానంలో ఉంది. ఇక 5-6 స్థానాల్లో సిఎస్కే రాజస్థాన్ 12 పాయింట్లతో కొనసాగుతుండగా ఢిల్లీ కేకేఆర్ 10-9 పాయింట్లతో 99% గా ప్లే ఆఫ్ అవకాశాలు కోల్పోయినట్టే. ఇక ముంబై ఇండియన్స్ లక్నో సూపర్ జైంట్స్ ఇప్పటికే ఎలిమినేట్ అయ్యాయి.